స్వామి అసలైన డ్రామా అంటే ఏంది స్వామి? ఎలక్షన్లకు 6 నెలల ముందు రాజకీయ నాయకులు చేసేదాన్ని డ్రామా అంటారు నాయన. సూపర్ స్వామి. స్వామి ఇప్పుడు నా మనసులో ఉండే సందేహం యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనసులో ఉండే సందేహం. ఏ ప్రశ్న అడగబోతాడు? ఈసారికి ఆంధ్ర రాష్ట్రానికి ఎవరు సీఎం అవుతారు స్వామి? ఇది చాలా కష్టమైన ప్రశ్న కాబట్టి దీనిని దివ్య దృష్టితో చూసి సమాధానాన్ని అందిస్తాను నాయన. అయితే ఇప్పుడు చూసి చెప్పండి స్వామి. ఇప్పుడు సమయం సాయంత్రం 6 అయింది. ఇప్పుడు నా అసలు దృష్టి కనబడదా? ఇంకా దివ్య దృష్టి ఎక్కడ కనబడుతుంది? కాబట్టి ఈ ప్రశ్నకి సమాధానాన్ని రేపొచ్చి మీకు అందిస్తాను నాయన. మరుసటి రోజు. రే స్వామి ధ్యానంలో ఉన్నాడ్రా. అవునరా, మెడిటేషన్ సౌండ్ కూడా వినపడుతున్నదిరా. పదం పద. స్వామి ఎవడు నిద్రలో ఉంటే లేపిందా? ఈయన ఆంధ్రకు సీఎం ఎవరు అవుతానని అడిగితే ఏదో ఒకటి చెప్పి పంపించేసాను. ఏం చెప్పేది వీళ్ళకా? ఈరోజు రారనుకుంటే వచ్చేసినారు కదా ఇలా. ఏం చెప్పాలో తెలియదా? కూర్చోండి భక్తులారా. స్వామి స్వామి నైట్ అంతా నిద్ర పట్టలేదు స్వామి. సీఎం ఎవరో చెప్పు స్వామి. స్వామి చెప్పు స్వామి. చెప్పు కానీ స్వామి. ఆంధ్రప్రదేశ్కి సీఎం ఎవరవుతారంటే ఎవరికి ఎక్కువ ఓట్లు ఇస్తే వాళ్ళు సీఎం అవుతారు నాయన. నిజమే స్వామి. మిగతా ప్రశ్నలు అడగండి నాయన. స్వామి అందరికంటే తెలివిమంతులు ఎవరు స్వామి? యూట్యూబ్ థంబ్నెయిల్ క్రియేటర్స్ నాయన. అసలు వీడియోలో ఏమీ లేకపోయినా ఖచ్చితంగా ఓపెన్ చేసేలా చేయిస్తారు నాయన. సుధీర్కి ఫోన్ చేసి రశ్మి ఏం చెప్పిందంటే అని థంబ్నెయిల్ ఉంటుంది. ఓపెన్ చేసి చూసినామంటే సుధీర్కి ఫోన్ చేసిన రశ్మి గుడ్ మార్నింగ్ చెప్పిందని ఉంటుంది నాయన. మీ యూట్యూబ్ వీడియోకి 1 మిలియన్ వ్యూస్ రావడం ఎలా అని థంబ్నెయిల్ ఉంటుంది. తీరా ఆ వీడియో కింద చూసినామంటే ఆ వీడియోకే 10 వ్యూస్ కూడా వచ్చి. అవును స్వామి, నిజమే స్వామి. స్వామి ఎదవాలంటే ఎవరు స్వామి? ఎవరో కష్టపడి తీసిన వీడియోని కాపీ చేసి వాళ్ళ సొంత ఛానల్ అప్లోడ్ చేసుకునే వాళ్ళే ఎదవల నాయన. ఇది మాత్రం 100కు 100% కరెక్ట్ స్వామి. నువ్వు ఉండు స్వామి. ఇది ప్రతి పెళ్ళైన వారికి ఉండే సందేహం స్వామి. అడుగు నాయనా. పెళ్ళైన తర్వాత సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి స్వామి? విడాకులు తీసుకునే నాయన. సరే ఇంకో ప్రశ్న. నువ్వు ఉండు, ఇరం పర్లేని ప్రశ్నలు అడుగుదు కానీ నేను అడగతాను చూడు అసలైన ప్రశ్న. స్వామి మన అన్బీటబుల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్కి ప్రజాదరణ రావాలంటే ఏం చేయాలి స్వామి? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీ వీడియోలను చూసిన వాళ్ళని కూడా గౌరవించండి. సరే స్వామి. ఎల్లప్పుడూ ప్రజల చిరునవ్వుకై శ్రమించండి. స్వామి ఆ ప్రజలే మీకు విజయాన్ని అందిస్తారు. సరే స్వామి. సరే భక్తులారా, నేను నిద్రపోవడానికి నేను ధ్యానం చేసుకోవడానికి సమయం ఆసన్నమైంది. సరే స్వామి. మాకు భవిష్యత్తులో ఏదైనా సందేహాలు వస్తే మళ్ళీ వస్తారు కదా స్వామి. ఈ ప్రశ్నకి సమాధానం నా చేతుల్లో లేదు నాయన. ఈ గెటప్ ఇచ్చేవాడు చేతిలో ఉంది. అద్దె కరెక్ట్గా ఉంటే అడిగినప్పుడు ఇచ్చేస్తాడు, వేసుకొని వచ్చేస్తాను.